హరే నమ. సకల జీవరాశులు జీవించటానికి గాలి తర్వాత అతి ముఖ్యమైనది నీరు. అటువంటి నీరుతోనే మనం దేవునికి అభిషేకాది కార్యక్రమాలు, నిత్యకర్మలు మరియు ఇతర పూజా విధానములు చేయటానికి వీలవుతుంది. ఇటువంటి జలదానం చేయటం వలన సుమారుగా 1000 సంవత్సరాల పాటు పితృదేవతలకు శ్రాద్ధం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. దారిద్ర్యం నివారణ అయ్యి సంపద చేకూరుతుంది. అంతేకాక దుర్యోని జన్మవలైన బల్లి మొదలగు కీటక ప్రాణుల జన్మ నుండి మనకి విముక్తి లభిస్తుంది. అంత్యమున విష్ణులోక ప్రాప్తి అవుతుంది. అటువంటిది శ్రీ హయగ్రీవ పంచముఖి మరియు రాయరు మొదలగు బృందావనంలో నిత్య అభిషేకానికి జలసమర్పణ చేయటం అత్యంత పుణ్యమైన కార్యం. మన జయగురు రాఘవేంద్ర సేవా ట్రస్ట్ ప్రాంగణంలో ఉన్న కోనేటిని శుద్ధి చేయాలని మరియు బోరుబావిని ఏర్పాటు చేయటానికి సంకల్పించాము. ఈ కార్యక్రమానికి సుమారుగా 15 నుంచి 18 లక్షల వరకు వ్యయం అవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. కావున రానున్న ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని దేవుని అభిషేకాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు నిరంతరంగా నడవటానికి, భక్తుల దాహార్తిని తీర్చడానికి ఈ సేవలో ధనరూపేణ పాలు పంచుకోగలరు. మీరే కాకుండా మీ స్నేహిత బంధువర్గంలో అందరినీ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేట్టు చేసి శ్రీ హరివాయు గురువుల అనుగ్రహానికి పాత్రలు కాగలరు. హరే శ్రీనివాస. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಸಕಲ ಜೀವರಾಶಿಗಳಿಗೆ ಮುಖ್ಯವಾದುದು ನೀರು. ಅಂತಹ ನೀರಿನಿಂದ ನಾವು ದೇವರಿಗೆ ಅಭಿಷೇಕಾದಿ ನಿತ್ಯ ಕರ್ಮಗಳನ್ನು ಮಾಡುತ್ತೇವೆ. ಇಂತಹ ಅತ್ಯಮೂಲ್ಯವಾದ ಜಲವನ್ನು ದಾನ ಮಾಡುವುದರಿಂದ ಸುಮಾರು 1000 ಸಂವತ್ಸರ ಪಿತೃಗಳ ಸೇವೆ ಮಾಡಿದ ಪುಣ್ಯ ಫಲ ಸಿಗುತ್ತದೆ. ದಾರಿದ್ರ್ಯವೂ ನಿವಾರಣೆ ಆಗುತ್ತದೆ, ಸಂಪತ್ತು ಅಭಿವೃದ್ಧಿಯಾಗುತ್ತದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಹಲ್ಲಿ ಮತ್ತು ಇತರ ಕೀಟಗಳ ದುರ್ಯೋನಿ ಜನ್ಮ ಬರುವುದಿಲ್ಲ. ಜಲದಾನದಿಂದ ವಿಷ್ಣು ಲೋಕ ಪ್ರಾಪ್ತಿಯಾಗುತ್ತದೆ. ಹೀಗಿರುವಾಗ ನಮ್ಮ ಜಯಗುರು ರಾಘವೇಂದ್ರ ಸೇವಾ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಹಯಗ್ರೀವ ದೇವರು, ಪಂಚಮುಖಿ ಪ್ರಾಣದೇವರು ಹಾಗೂ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳಿಗೆ ನಿತ್ಯ ಜಲ ಅಭಿಷೇಕ, ನೈವೇದ್ಯ ಹಾಗೂ ಮತ್ತಿತರ ಪೂಜಾ ಕೈಂಕರ್ಯಗಳಿಗೆ ಅನುಕೂಲವಾಗುವಂತೆ ಕೊಳವೆ ಬಾವಿ ನಿರ್ಮಾಣ ಹಾಗೂ ಪುಷ್ಕರಣಿಯ ಪುನರ್ನಿರ್ಮಾಣದ ಯೋಜನೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಈ ಯೋಜನೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಶ್ರೀ ಹರಿವಾಯು ಗುರುಗಳ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಸೇವಾಕರ್ತೃಗಳು 1, 10, 54, 108 ಕುಂಬೋದಕ ಸೇವೆಗಳಲ್ಲಿ ಯಥಾಶಕ್ತಿ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರರಿಗೂ ಸಹ ಈ ಸೇವೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಪ್ರೋತ್ಸಾಹಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಹರೇ ನಮಃ. ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.